చాలామంది కాకరకాయ అంటే దూరంగా ఉంటారు, కాస్త చేదుగా ఉంటుందని ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేస్తే చేదు రుచి ఉండదు, అలాగని పూర్తిగా చేదు పోదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేసిన కాకరకాయ ఫ్రై అయితే కాకరకాయని ఇష్టపడని వారు కూడా తింటారు. ఈరోజు నేను ఎంతో ఈజీగా కాకరకాయ ఫ్రై చేశాను. ముందుగా కాకరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడాక ఆవాలు జీలకర్ర వేసి అది వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పిండి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. నేను ఇప్పుడు కొంచెమే ఉప్పు వేసాను, కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు అప్పుడు కొంచెం ఉప్పు వేసే ఫ్రై చేసుకున్నాను. సో ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. చాలా తక్కువ స్టెప్స్లో ఈజీగా వండేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.